అంబానీ ఇంట ఆషాఢంలోనే పెళ్లిందుకు. ఆషాఢ మాసం అంటే తెలుగు సంవత్సరాదిలో ఒక మూఢమాసంగా భావిస్తారు. ఎలాంటి శుభకార్యాలు మంచి పనులు ప్రారంభించారు. మరీ ముఖ్యంగా ఆషాఢంలో పెళ్లిళ్లకు మూఢమని తెలుగు వాళ్ళు బాగా నమ్ముతారు. ఈ ఆషాఢ మాసంలో హిందువులు ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లిళ్లు చేయరు. అంతేకాకుండా కొత్త కోడలు అత్తారింట్లో కూడా ఉండదు. ఇలాంటి ఆచారాలు ఆషాఢ మాసంలో ఎన్నో ఉంటాయి. అయితే ఇదే ఆషాఢ మాసంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ల పెళ్లి ముంబైలో ఘనంగా జరిగింది. అయితే అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ వివాహానికి సంబంధించి ప్రస్తుతం కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆషాఢ మాసంలో వీరి పెళ్లి ముహూర్తం ఎలా నిర్ణయించారా అని ప్రస్తుతం అంతా చర్చించుకుంటున్నారు. అయితే అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ వివాహ ముహూర్తాన్ని దృగ్గణితం ఆధారంగా రూపొందించిన సూర్యమాన పంచాంగం ప్రకారం పండితులు నిర్ణయించినట్టు తెలుస్తోంది. దక్షిణ భారతదేశంలో చంద్రుడి కదలికలు, ఉత్తర భారతదేశంలో సూర్యుడి కదలికలు ఆధారంగా పంచాంగాన్ని రూపొందించారు. అందుకే ఆషాఢ మాసంతో సంబంధం లేకుండా ఒక శుభ ముహూర్తాన్ని చూసి పెళ్లి జరిపించారు. అయితే పంచాంగం ప్రకారం కూడా ఈ ముహూర్తం మంచిదేనని పలువురు పండితులు చెబుతున్నారు. ఇక ఒక ప్రాంతం ఆచారాలకు మరో ప్రాంతం ఆచారాలకు చాలా తేడా ఉంటుంది. అందుకే ఇప్పుడు అంబానీ వారి పెళ్లి ముహూర్తాన్ని ఉత్తరాది వారు ఆచరించే సూర్యమాన పంచాంగాన్ని ఆధారంగా చేసుకుని నిర్ణయించారు. సూర్యమాన పంచాంగంలో అధిక మాసం అనే ప్రస్తావనే ఉండదు. అందుకే తిథులు ముహూర్తాల విషయంలో చాలా తేడాలుంటాయి. అంబానీ పెళ్లి ముహూర్తానికి పరమమిత్ర తార కలిగిన శుభ గడియలు చూశారు. అంతేకాకుండా ఆ ముహూర్తానికి వివాహ ముహూర్తం కూడా ఉందని ఉత్తరాదికి చెందిన పండితులు చెబుతున్నారు. అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ల పెళ్లి జూలై 12వ తేదీన జరగ్గా శుభ్ వివాహతో పెళ్లి వేడుకలు మొదలై జూలై 13న శుభ్ ఆశీర్వాద్, జూలై 14వ తేదీన మంగళ్ ఉత్సవ్తో పెళ్లి వేడుకలు పూర్తవుతాయి.